మీకు అక్కడ కనపడుతుంది కదా. సో ఆ కనపడుతున్నదే మీకు అక్కడ కనపడుతున్నటువంటి బ్రిడ్జ్ ఏదైతే ఉందో కృష్ణా కనకదుర్గమ్మ వారధి. అక్కడి నుంచి నెక్స్ట్ రైల్వే ట్రాక్, తర్వాత ప్రకాశం బ్యారేజ్. సో అక్కడ ఉన్న తపస్సు చేసి శివుడు తల మీద నుంచి తీసుకొచ్చి కృష్ణమ్మ రూపంలో పర్వాలు దొక్కిచ్చాడని చెప్పేసి మనం చదువుకున్నాం, మనం విన్నాం కూడా. సో అదే స్టోరీ అనమాట. సో భగీరథుడు తపస్సు చేశాడు. తపస్సు చేసిన తర్వాత గంగమ్మని శివుడి తల మీద నుంచి తీసుకొచ్చాడు, కింద భూమిలోకి తీసుకొచ్చాడు. భూమిలోకి తీసుకొచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రదేశాన్ని అంతా ప్రవహిస్తూ ఇక్కడికి వచ్చి ఆగిందనమాట. ఇక్కడ కొండ అడ్డం కదా, సముద్రం కదా, ఎండ్ ఆఫ్ ద డెస్టినేషన్ వాటర్కి సముద్రం కాబట్టి. సో మీకు ఆ సముద్రంకి వెళ్ళాల్సిన వాటరు ఆ కొండ దగ్గరికి వచ్చి ఆగింది. సో ఆగి వాటర్ నిండిపోయింది. ఫైనల్గా ఎక్కడికి వెళ్ళాలో ఎలా వెళ్ళాలో తెలియక నిండిపోయి వెనకాలంతా సముద్రం లాగా పర్వలు దొక్కి మొత్తం అంతా ముంచేస్తుంది. సో అప్పుడు కృష్ణమ్మ అంటే గంగమ్మ తపస్సు చేస్తుంది. సో శివుడికి మొరబెట్టుకుంటుంది. అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యి అప్పుడు అడుగుతాడు, ఏం వరం కావాలో కోరుకో అని. అంటే నేను ఇట్లాగా కొండ వెనకాలుగా ఉండి ఆగిపోయాను, నేను సముద్రంలో కలవాలి, లేకపోతే నేను ఇబ్బంది పడతాను. సో నాకు ఒక వెంట్రుక వాసంత దారి ఇవ్వండి నేను ప్రవహించడానికి అని అడుగుతుంది.